పెద్దలందరికీ నమస్కారం. మా పార్వతమ్మ అక్క గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే మేము యువగలంలో ఫస్ట్ ఆళ్ళగడ్డ చింతకుంట దగ్గరలోనే మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. కార్పెంటర్లకు ఖచ్చితంగా ఒక షెడ్ అనేది మాకు ఏర్పాటు చేయండి అని అప్పటి నుంచి చెప్తా వస్తున్నాం మేము అక్కగారికి. మేము వాళ్ళ ఎండబడి ఎక్కడికి అయినా వస్తాము అక్కగారు, మాకు ఈ ఏర్పాటు చేయండి అని చెప్పినాము. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. 82, 83లో ఆత్మకూరులో కార్పెంటర్లకు అందరికీ ప్రభుత్వమే సబ్సిడీతో ఇచ్చి సంవత్సరానికి ఇంత గ్రాంట్స్ సంవత్సరానికి ఇంత సాయం చేసుకుంటూ కార్పెంటర్లను చిన్నపిల్లలకు వర్క్ నేర్పించేదానికి సాయం చేసింది 82, 83లో రామారావు ప్రభుత్వం అప్పుడు. అయితే ఇప్పుడు అటువంటిది ఏది లేదు. కనీసం ఇప్పుడన్నా మేము ఆళ్ళగడ్డకు చాలా కార్పెంటర్ షాపులు ఉండేది. ఆళ్ళగడ్డలో 82 నుంచి 83 ఆ మధ్యలో కూడా 2000 నుంచి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏది చేతి వృత్తులకు అనేది కనీసం ప్రశ్నార్థకరంగా అయిపోయింది మాకు. అందుకు కాబట్టి అది ఆత్మకూరుకి ఇచ్చినది మాకు ఆళ్ళగడ్డకి ఇవ్వాలని మరీ కోరుకుంటున్నాము. మేము లోకేష్ గారికి కూడా అప్పుడు అదే ఇచ్చాము, లెటర్ ఇచ్చాము. ఇంతవరకు ఏది లేదు. మా అఖిలమ్మ గారికి చెప్పినాము. మీ ద్వారా ఆ ప్రాసెస్ ముందుకు పోతుందని కోరుకుంటున్నాను. అట్లాగే కార్పెంటర్లకు సబ్సిడీతో కూడిన కలప అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడ ఉంటుందో కూడా మాకు తెలియదు. కాబట్టి మీరు కొంచెం ప్రత్యేకంగా మా కార్పెంటర్లకు సాయం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. అన్ని వృత్తులు అన్ని కులాల వాళ్ళు మా కార్పెంటర్ వృత్తిని నమ్ముకొని ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ రెడీమేడ్ పరంగా అందరూ పూర్తి వదిలేసి కూలీలకు పోయి నానా పనులు చేసుకుంటున్నారు. మీరు ఇది దృష్టిలో పెట్టుకొని మాకు సాయం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాం మేడం. రాతి శిల్పులు కూడా మా ఆళ్ళగడ్డలో ఉన్నారు. వాళ్ళకు కూడా రాయికి కూడా పన్నులు వేస్తున్నారు. ఆడ ట్యాక్స్ రాయి కొంటారు, ఆ కొనేదానికి కూడా పన్ను వేస్తున్నారు. వీడికి వచ్చినాక చిన్న ముక్కకు కూడా లెక్కలు చూపించమంటున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు శిల్పులు కూడా.